నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పశ్చిమ బెంగాల్లో ఊహించినటువంటి రిజల్ట్ వచ్చింది. 15 ఏళ్ల పాటు గుత్తాధిపత్యంగా ఒక రాజరిక వ్యవస్థలాగా నియంతలాగా వ్యవహారం చేసినటువంటి మమతా బెనర్జీ ఓటమి పాలు కావడం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలలో తట్టుకోలేకపోతున్నారు కార్యకర్తలు. రెండోది, మమతా బెనర్జీ నేను రాజీనామా చిన్నపిల్లగాడు నయం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ఉండాలి. నువ్వేమైనా రాజువా? లేకపోతే మీరు ఆయన రాజు, నువ్వేమైనా తర్వాత పీఠాన్ని అధిరోహించినవా? రాచరికం. అక్కడ ఏమవుతుందంటే హింసలకు పాల్పడుతున్నారో గూండాలు, మమతా బెనర్జీకి సంబంధించిన పార్టీ గూండాలు. ఎలక్షన్లలో ఎక్కడ హింస కాలేదు, కానీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత తట్టుకోలేక అది చేస్తున్నారు. ఇక్కడ ఈ మనకు ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి సువేందు అధికారి, పిహెచ్ సువేందు అధికారి. ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అనే ఊహాగానాలు ఉన్నాయి. మమతా బెనర్జీని ఓడించినటువంటి ఘనుడు. గత టర్మ్లో ఓడించిండు, ఇప్పుడు ఆమెను ఓడించిండు. అధికారి పిఏను చంపడం అనేది అత్యంత దారుణమైనటువంటిది. పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉత్తర 24 పరగనాల జిల్లా మధ్యం గ్రామ్ ప్రాంతంలో ప్రతిపక్ష నేత బీజేపీ సీనియర్ నాయకుడు సువేంద్ అధికారి వ్యక్తిగత సహాయకుడు పిఏ చంద్రనాథ్ రథ్ గుర్తు తెలియని దుండగులు కాల్పుల్లో దారుణ హత్యకు గురయ్యాడు. దహోరియా ప్రాంతంలో బుధవారం రాత్రి కారులో చంద్రనాథ్ రథ్ ప్రయాణిస్తుండగా బైక్పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. అత్యంత దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో రథ్తో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రథ్ను, డ్రైవర్ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రథ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఎంత దారుణమైనటువంటిది చూడండి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపినట్లు నిర్ధారణ అయింది. ఈ సంఘటన బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన 2 రోజులకే చోటు చేసుకోవడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఆమె నైజం, ఆమె వ్యవహార తీలు, ఆమె కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాలు, గూండాయిజానికి మచ్చుతునుగా ఇది. మధ్యంగ్రా నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి రదీన్ ఘోష్ ఇతను బీజేపీకి గట్టి పోటీ ఇచ్చాడు. ఆయన 2399 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించాడు. నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే తరుణ్ జ్యోతి తివారీ మాట్లాడుతూ, మేము నిరంతరం శాంతిని కోరుకుంటున్నాం, కానీ టీఎంసీ ఈ దారుణానికి ఒడిగట్టి అతిపెద్ద తప్పు చేసిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పెరగడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితులను గుర్తించేందుకు, హత్యకు గల కారణాలను విశ్లేషించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు. అయితే హింసను భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీని 15,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించి జైంట్ కిల్లర్ అనే పేరును సంపాదించారు. ఎవరు సంపాదించారు? సువేందు అధికారి ముఖ్యమంత్రి పదవికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్నారు. ఏది ఏమైనా ఆమె ఉన్నన్ని రోజులు దుర్గామాత అమ్మవారి ఆలయాలు బంద్ చేసిరి. ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలిసింది. ఒక అమ్మవారు ఎన్ని ఆలయాలు మూతపడ్డాయో. ధూపదీప నైవేద్యాలు లేవు, మైకు పెట్టుడు లేదు. వాళ్ళు ముస్లిం మైనార్టీలు అల్లా అని మొత్తం బెంగళూరు, కలకత్తా అంతా ఈయనొచ్చినా ఏం తప్పలేదు. మనది ఒక వీధికి కూడా సరిపోవు మన మైకులు. ఒక వీధి మందం కూడా ఇన్ రాకుండా మూసేసినవి ఉన్నాయి ఘట్టాలు. నియంత దౌర్జన్యపూరితమైనటువంటి 15 ఏళ్ల పాలనలో పశ్చిమ బెంగాల్లో సర్వనాశనం చేసినటువంటి ఏకైక ఉత్తమ మహిళ ఎవరు అంటే మమతా బెనర్జీ. ప్రేక్షకులారు, మీ పిల్లలకి ఎప్పుడు రేపు భవిష్యత్తులో జీకేలో జనరల్ నాలెడ్జీ క్వశ్చన్లో రావచ్చు. ఒక రాష్ట్రంలో సర్వనాశనం చేసినటువంటి ఉత్తమోత్తమైనటువంటి ముఖ్యమంత్రి, మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే పిల్లలు వెంటనే మమతా బెనర్జీ అంటే 10 మార్కులు పడతాయి మీకు. అంతటి దారుణమైనటువంటి పరిస్థితి, హింసకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ బుల్డోజర్లు వచ్చేసినాయి. ప్రమాణ స్వీకారం కాగానే ఎవరిని లోపడేయాలి, ఎవరిని ఎట్లా ఉంచాలనో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే
అక్రమ వలసదారులు, చొరబాటుదారులు, రోహింగ్యాలు ముళ్ళే చదువుకొని బంగ్లాదేశ్ పోతున్నాడు. ఆ బంగ్లాదేశ్ పోటీ నెత్తి కొట్టుకుంటున్నాడు. మా దగ్గర తిండికి సక్క లేదురంటే వీళ్ళందరూ రాబట్టే. తీసుకో, ఎందుకు పంపించినావు మరి? అప్పుడు ఎందుకు పంపించినావు? బార్డర్లు దాటిచ్చి మీరు దొరసాలి ఉంది, ఎప్పటికుంటుందా మీరు దొరసాలి? బీజేపీ ఆడ ఏమన్నా కానీ మనకు సంబంధం ఏంది? మన దేశం వాళ్ళు మనం మంచిగా ఉండాలి, కానీ వాడెందుకు మనకు? ఇప్పుడు ఉన్నది అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నది, అక్కడ మొదలవుతుంది. ఇక ఏమంటారు ప్రేక్షకులారా? ఇటువంటి హత్యలను తీవ్రంగా ఖండిస్తూ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.